అంటే షాప్కు కొంతమంది వచ్చి చీప్ క్వాలిటీ ఇట్లా అంటున్నారు. కష్టపడంది ఒక్క రూపాయి కూడా మనకు రాదు. నేను ఎన్నో మోటివేషనల్ వీడియోస్లలో చెప్పినా కష్టపడంది ఏది రాదు. నేను కష్టపడితేనే ఇక్కడికి వచ్చిన, చిన్నదో పెద్దదో పెట్టుకున్నా. ఇందులో ఉండేటోళ్ళు ఎవరు బానిసలు కాదు, కూలోళ్ళు కాదు, మా వాళ్ళు. ఎవరి కింద పని చేయరు. కష్టపడితేనే ప్రతి ఒక్కరికి రూపాయి వస్తుంది. నువ్వు నాకు పెట్టేది ఏం లేదు, నేను నీకు పెట్టేది ఏం లేదు. షాప్కి వచ్చి ఇది చీప్ క్వాలిటీ, ఇది పీకేసి నేను చేసినప్పుడు స్టాక్ గురించి రివీల్ చేసినప్పుడు ఇట్లుంటుంది స్టాక్ అంతా రివీల్ అయిపోయిన తర్వాత ఇట్లుంటుంది. దీన్ని ఎవరు చేస్తారు? షాప్కి వచ్చిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇట్లా పీకేయద్దు అని మేము ఎవరితో లొల్లి పెట్టుకోలేదు. కాకపోతే తీసేసి ఇదేంది ఇట్లున్నాయి, అవేంది అట్లున్నాయి అని అంటే, మంచిగున్న బట్టలను మడతిప్పి పడేస్తే ఏదైనా చెల్లా కళ్ళమే కనబడుతుంది. చీప్ క్వాలిటీ అమ్ముతున్నారు, ఏరుకచ్చి అమ్ముకుంటున్నారు అని అంటే, మీరు ఇక్కడి దాకా వచ్చి కష్టం చేసుకునేటోళ్ళ మీద ఒక రాయి వేయాలని చూస్తే ఆ రాయి మీ మీదనే పడుతుంది తప్ప మాకైతే నష్టం ఏం లేదు. సో నేను కోపంగా చెప్తలేను, నా ఎదలో ఉన్న బాధ చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి, కష్టం చేసుకొని బ్రతకాలనే చూస్తారు. ఇక్కడికి వచ్చి బ్లేమ్ చేయడానికి ప్రయత్నించకండి దయచేసి. ఎవరి పని వాళ్ళు చూసుకుంటే చాలా మంచిది. 5989 స్టాక్ అంతా అయిపోయింది. స్టాక్ రావడానికి ఇంకో 3 days పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు పట్టు శారీస్లో మంచి కలెక్షన్ ఎవ్వరు ఇయ్యనంత తక్కువ ప్రైస్కి తీసుకొని వస్తానా, వచ్చిన తర్వాత నేను రివీల్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, కాల్స్ ఇక్కడ నుంచి వెళ్ళి మేము తీసుకోవట్లేదు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు కేవలం వాట్సాప్లో మెసేజ్ చేయండి. స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తున్నాను, ఇచ్చినా కదా అని కాల్ చేయకండి. 12ంటికి ఫోన్ చేస్తారు, నైట్ 12ంటికి ఎవరైనా ఫోన్ మాట్లాడతారండి. సో ఎవరి కాల్స్ మేము ఇప్పటి నుంచి తీసుకోవట్లేదు. మీకు ఆర్డర్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే కాల్ చేయండి. జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే మాత్రమే, కొంచెం లేట్ అయినా సరే మేము రిప్లై ఇస్తాం.